Hello friends, welcome to my channel. Today we'll discuss about the phases of the compiler. Very important question. Phases of the compiler. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారండి. నేను చాలా సింపుల్గా షార్ట్గా చెప్తాను మీకు. సో ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్లో మనకి కంప్లీట్గా 6 phases ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్? ఫస్ట్ ఫేజ్ ఈజ్ లెక్సికల్ అనాలసిస్. సెకండ్ ఫేజ్ ఏంటండి? సింటాక్స్ అనాలసిస్. థర్డ్ వన్ ఈజ్ సెమాంటిక్ అనాలసిస్. ఫోర్త్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ కోడ్ generation. Next one, code optimization. Last one is the code generation. సో ఈ విధంగా మనకి 6 phases ఉన్నాయండి. సో ఫస్ట్ ఫేజ్ ఏంటండి? ఫస్ట్ ఫేజ్ అంటే లెక్సికల్ అనాలసిస్. సెకండ్ ఫేజ్ వచ్చేసి సింటాక్స్ అనాలసిస్. థర్డ్ ఫేజ్ వచ్చేసి సిమాంటిక్ అనాలసిస్. ఫోర్త్ ఫేజ్ వచ్చేసి ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కోడ్ ఆప్టిమైజేషన్. సో సిక్స్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, లాస్ట్ వన్ ఈజ్ కోడ్ జనరేషన్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ అని అడుగుతాడు. సో ఇక్కడ కంప్లీట్గా మనకి 6 phases ఉన్నాయి. సో దీంట్లో మేజర్గా మనకు అసలు ఒక్కొక్క ఫేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాము, తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్ వచ్చేసి లెక్సికల్ అనాలిసిస్ అంటున్నాము. అసలు దీని పర్పస్ ఏంటి? లెక్సికల్ అనాలిసిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ టు బ్రేక్ డౌన్ ద సోర్స్ కోడ్ ఇంటూ టోకెన్స్. ఓకే, అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్ని టోకెన్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. సో ఇంపార్టెంట్ పాయింట్, లెక్సికల్ అనాలిసిస్ విల్ కన్వర్ట్ సోర్స్ కోడ్ ఇంటూ టోకెన్స్. ఓకే, సో ఇట్లా సోర్స్ కోడ్ నుంచి టోకెన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఈ టోకెన్స్ని మళ్ళీ ఇది సింటాక్స్ అనాలిసిస్కి పంపిస్తుందండి. ఓకే, సో ఇట్లా మీరు ప్రోగ్రామింగ్ టోకెన్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కానింగ్, అంటే ప్రోగ్రామ్ని స్కానింగ్ చేసి టోకెన్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సింటాక్స్ అనాలిసిస్. సో మనం ఇక్కడ స్కానింగ్ అన్నాం కదా, దీన్ని మనము పార్సింగ్ అని అంటాం. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్ వచ్చేసి సింటాక్స్ అనాలిసిస్, దీన్ని మనము పార్సింగ్ అని కూడా అంటాం. సో దీంట్లో ఇట్ విల్ జనరేట్ పార్స్ ట్రీ. ఓకే, సో మనకి పార్స్ ట్రీని జనరేట్ చేస్తుందండి దీనిలో. సో నెక్స్ట్ ఈ సింటాక్స్ అనాలిసిస్ యొక్క ఇన్పుట్ ఏదైతే ఉందో, అంటే ఈ పార్స్ ట్రీ జనరేట్ చేసిన తర్వాత సిమాంటిక్ అనాలిసిస్కి వెళ్తుంది. సో మరి ఇక్కడ సిమాంటిక్ అనాలిసిస్ అంటే దీనివల్ల యూజ్ ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టైప్ చెకింగ్. ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టైప్ చెకింగ్. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్, సిమాంటిక్ కోడ్ అనేది ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అంటే వీళ్ళు 3 అడ్రస్ కోడ్ని రిప్రజెంట్ చేసుకుంటూ 3 ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ రాస్తారు. సో ఇక్కడ యూజ్ చేసేది 3 అడ్రస్ కోడ్. సో బై యూజింగ్ 3 అడ్రస్ కోడ్ ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా ఒక్కొక్క కంపైలర్కి ఒక్కొక్క యూజ్ ఉంటుందండి. నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ intermediate code
జనరేషన్. ఓకే, సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ మనము కోడ్ ఆప్టిమైజేషన్ వాడుతున్నాం. మళ్ళీ కోడ్ ఆప్టిమైజేషన్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంటర్మీడియట్ కోడ్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి కోడ్ జనరేషన్. సో కోడ్ జనరేషన్లో మనకు ఏం జరుగుతుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. ఓకే, సో ఇలా ఎగ్జామ్ రాసేటప్పుడు జస్ట్ మీరు శాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. లెక్సికల్ అనాలసిస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కానింగ్, టోకెన్స్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. సింటాక్స్ అనాలిసిస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, ఇట్ విల్ జనరేట్ పార్స్ ట్రీ. సిమాంటిక్ అనాలిసిస్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టైప్ చెకింగ్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో 3 అడ్రస్ కోడ్ యూజ్ చేసి ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ చేస్తాం. కోడ్ ఆప్టిమైజేషన్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. అంటే ఇంటర్మీడియట్ కోడ్ని ఇంప్రూవ్ చేయడానికి మనం కోడ్ ఆప్టిమైజేషన్ వాడతాం. కోడ్ జనరేషన్ అంటే ఇక్కడ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మిషన్ కోడ్. సో ఫైనల్గా మనకి మిషన్ కోడ్ అనేది ఇంటర్మీడియట్ కోడ్లో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటితో పాటు 6 ఫేజెస్తో పాటు మనకి ఇంకొక 2 టర్మినాలజీస్ ఉంటాయండి. సో అవేంటో క్లియర్గా చూద్దాము. తర్వాత నేను ఇంకా మీకు డెప్త్గా ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ మీరు ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో సింబల్ టేబుల్. సో మనము దీంట్లో వాడేది ఫస్ట్ వన్ వచ్చేసి సింబల్ టేబుల్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ దానిలో ఇక్కడ మనము వాడేది రైట్ సైడ్ వచ్చేసి దీంట్లో మనం యూజ్ చేసేది వచ్చేసి ఎర్రర్ హ్యాండ్లర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇది దీంట్లో మనం వాడేది ఎర్రర్ హ్యాండ్లర్. ఓకే, సో ఈ విధంగా ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్లో ఈ లెక్సికల్ అనాలిసిస్ ఫస్ట్ది, సింటాక్స్ సెకండ్, సిమాంటిక్ థర్డ్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఫోర్త్, కోడ్ ఆప్టిమైజేషన్ ఫిఫ్త్, కోడ్ జనరేషన్ సిక్స్త్. వీటితో పాటు 2 టర్మినాలజీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సింబల్ టేబుల్, సెకండ్ వన్ వచ్చేసి ఎర్రర్ హ్యాండ్లర్. మరి సింబల్ టేబుల్ ఎందుకు వాడతామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఐడెంటిఫైయర్స్. మరి ఎర్రర్ హ్యాండ్లర్ ఎందుకు వాడతాము? ఇట్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ ఎర్రర్స్. అంటే అన్ని ఫేజెస్లో ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఎర్రర్ హ్యాండ్లర్ వాడతాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ ద ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్, అంటే కంపైలర్ యొక్క అన్ని ఫేజెస్ కూడా సింబల్ టేబుల్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీ. అందరూ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. దీంతోపాటు లెక్సికల్ అనాలసిస్ కూడా, ప్రతి సిమాంటిక్ కూడా ఎర్రర్ హ్యాండ్లర్కి, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ కూడా. సో అట్లానే కోడ్ జనరేషన్, సో ఇట్లా మనము ప్రతి జనరేషన్కి కూడా ప్రతి ఫేజ్ కూడా ఒక్కొక్కటి మనకి స్టోర్ అయి ఉంటుంది. సో కోడ్ ఆప్టిమైజేషన్ని మనం దీన్ని ఇలా చేద్దాము. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో ఈ కంటెంట్ రాస్తే సరిపోతుందండి. దీన్ని కూడా మనము ఈ విధంగా డ్రా చేయవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్. సో దీన్ని మనము ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ అని అంటున్నాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మీకు నోట్ చేసి పెట్టాను, ఇవి మీరు రాసుకోవాలి క్లియర్గా. ఓకే, సో తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఈ కంప్లీట్ 6 ఫేజెస్ ఎలా జరుగుతుందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒకసారి మీరు కంప్లీట్గా మీ నోట్బుక్లో డ్రా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఒక్కొక్క ఫేజ్ గురించి ఎలా జరుగుతుందో ఒకసారి తీసుకుంటున్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి పొజిషన్
ఈజ్ ఈక్వల్ టు పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. సో ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది. ఇంతకుముందు నేను 6 ఫేజెస్ చెప్పా కదా, ఒక్కొక్క ఫేజ్లో ఎలా జరుగుతుందో తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనకి, సో దీంట్లో ఫస్ట్ మనం చూసేది లెక్సికల్ అనలైజర్. అంటే లెక్సికల్ అనాలసిస్నే నేను లెక్సికల్ ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో లెక్సికల్ అనాలసిస్ని నేను లెక్సికల్ అనలైజర్ అని అంటున్నా. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్ మనకు తెలుసు, లెక్సికల్ అనలైజర్. సో నేనేం చెప్పాను, లెక్సికల్ అనలైజర్ అనేది టోకెన్స్ లెక్క కన్వర్ట్ చేస్తుందని చెప్పాను. సో ఇక్కడ పొజిషన్ అనేది ఒక టోకెన్, ఇనిషియల్ ఒక టోకెన్, రేట్ ఒక టోకెన్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకి ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్. పొజిషన్ 1 ఉంది కదా, ఇలా రాసుకోండి. జస్ట్ ఐడి కామా 1 అంటే ఫస్ట్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ ఈక్వల్ టు ఉంది, నెక్స్ట్ ఇనీషియల్ ఉంది. సో ఇనీషియల్ అన్నప్పుడు మళ్ళీ మనం దీన్ని సెకండ్ ఐడెంటిఫైయర్ రాయవచ్చు, ఐడి కామా 2. సో నెక్స్ట్ ప్లస్ ఉంది, జస్ట్ అది ఆపరేటర్ యాజ్గా మనము రాయవచ్చు. సో నెక్స్ట్ ఏముందండి, రేట్ ఉంది. సో రేట్ని ఐడి కామా 3. నెక్స్ట్ స్టార్, నెక్స్ట్ 60. ఈ విధంగా మనం ఎందుకు రాస్తున్నామంటే ఇచ్చిన సోర్స్ కోడ్ని మనకి టోకెన్స్ లెక్క కన్వర్ట్ చేస్తుందని చెప్పాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లేస్ రేట్ ఇంటూ 60. ఇక్కడ పొజిషన్ అనేది ఐడెంటిఫైయర్, అందుకని ఐడి కామా 1 రాశాను. సెకండ్ది ఐడి కామా 2, థర్డ్ది ఐడి కామా 3. ఈ స్టార్ 60 ఈక్వల్ నార్మల్ వాల్యూస్ కాబట్టి డైరెక్ట్ రాయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సింటాక్స్ అనలైజర్. ఇంపార్టెంట్ పాయింట్, సింటాక్స్ అనలైజర్. సో సింటాక్స్ ఏం లేదు, నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పార్సింగ్ అండ్ ఇట్ జనరేట్స్ ద పార్స్ ట్రీ. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్స్ ట్రీ అంటే ఏం లేదు, ఏ ప్లస్ బి ఉందనుకోండి, ప్లస్ ఏ బి వస్తుంది. అదే ఏ ప్లస్ బి ఇంటూ సి ఉందనుకోండి, ఏ ప్లస్ బి స్టార్ సి, ఇలా వస్తే మనం దాన్ని పార్సింగ్ అని అనడం జరుగుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ ID1 ID2 ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఈక్వల్ ఇచ్చారు. సో ఇది జస్ట్ మనం ఇది చూసుకుంటే పొజిషన్ అనేది ID1, ఇనిషియల్ అనేది ID2 ప్లస్ రేట్ అనేది ID3 ఇంటూ 60. సో ఇది ఎగ్జాంపుల్, దీనికి మనం ఇక్కడ పార్స్ ట్రీ డ్రా చేయాలి. సో ఈక్వల్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ID1 వస్తుంది. ఒకసారి రైట్ సైడ్ చూసుకుంటే మనకి మళ్ళీ ID2 ఉంది. జస్ట్ నేను డైరెక్ట్ ఇది తీసుకుంటున్నా, ID2. ఓకే, సో ప్లస్ నెక్స్ట్ ఏముందండి, మళ్ళీ దాని తర్వాత ప్లస్ తర్వాత స్టార్ ఉంది, ID3 60. సో ఇదేంటి, ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ ID3 ఇంటూ 60. సో ఈ విధంగా మనము పార్స్ ట్రీని జనరేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇక్కడ సింబల్ సింటాక్స్ అనలైజర్లో జస్ట్ మనము పార్స్ ట్రీని జనరేట్ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ సిమాంటిక్ అనలైజర్. నెక్స్ట్ సిమాంటిక్ అనలైజర్. సో గుర్తుపెట్టుకోవాలి, సిమాంటిక్ అనలైజర్లో మనం టైప్ చెకింగ్ అనుకున్నాం కదా, నేను ఏం చేస్తున్నా అంటే ఈ టైప్ చెకింగ్లో దీనికి జస్ట్ ఇంటర్ టు ఫ్లోట్ అని కన్వర్ట్ చేస్తున్నా. సేమ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ID1 ప్లస్ ID2 స్టార్ ID3 60. తర్వాత ఇక్కడ 60 ఉంది కదా, జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 60ని రియల్లోకి మారుస్తున్నా.
టైప్ చెకింగ్ కోసము ఇంటూ రియల్ 60. సో దీన్ని మనము సింటాక్స్ అనలైజర్ అయిపోయింది. దీన్ని మనము సిమాంటిక్. సో సింటాక్స్ అంటేనేమో ఇలా డ్రా చేస్తాము, సిమాంటిక్ అంటేనేమో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. సో ఇంతకుముందు మనం అనుకున్న దాని ప్రకారం ఇంటర్మీడియట్ కోడ్ ఉంది. ఇంటర్మీడియట్ కోడ్ని మనం ఇప్పుడు జనరేట్ చేయాలి. సో దీనికి మనము ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇంటర్మీడియట్ కోడ్ ఎలా డ్రా చేయవచ్చు ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ తీసుకుంటున్నా ID1 ఈజ్ ఈక్వల్ ID2 ప్లస్ ID3 ఇంటూ 2 ఫ్లోట్ 60. సో దీనికి మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ కోడ్ని జనరేట్ చేయాలి. సో ఎలా చేయొచ్చు దీన్ని నేను ఫస్ట్ దీన్ని ఒక దానిలోకి స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్మీడియట్ దానిలో మనం ఓన్లీ టెంపరరీ వేరియబుల్స్ మాత్రమే వాడతాం. T1 అంటే అక్కడ టెంపరరీ వేరియబుల్. సో ఇంటూ ఫ్లోట్ అనేది ఇక్కడ T1 కింద తీసుకున్నా. ఇది వచ్చేసి T1. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి T2 అంటే ఏంటండి, ఈ పార్ట్. T2 ఈజ్ ఈక్వల్ ID3 ఇంటూ T1. నెక్స్ట్ T3 అంటే ఏంటి మరి? సో T3 అన్నప్పుడు ఇది T2 అనుకున్నా ఇంతకుముందు. నెక్స్ట్ T3 అన్నప్పుడు ID2 ఇది పార్ట్. T3 అంటే ID2 ప్లస్ ఇది వస్తుంది ప్లస్ T2. నెక్స్ట్ ఇంతవరకు ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేసాం ఇంతవరకు. సో నెక్స్ట్ ఇంకొకటి మిగిలిందండి, ID1. సో ID2 ప్లస్ T2 అంటే ఇక్కడ T3, ఇదంతా T3 అంటే ID1 ఈజ్ ఈక్వల్ టు T3. సో ఈ విధంగా మనము ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్, ఒకటి రెండు సార్లు వస్తే మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కోడ్ ఆప్టిమైజేషన్. ఈ కోడ్ ఆప్టిమైజేషన్లో మరి మనము ఏం చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కోడ్ని నేనేమన్నా తగ్గియవచ్చా అంటే ఒకసారి ట్రీ చూద్దాము. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని మనం ఏమైనా తగ్గియవచ్చా? నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని నేను ఏం తీసుకుంటున్నా అంటే T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 60. ఓకే, సో ఇది ID3 ఇంటూ 60. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ రాస్తాను, ఇది ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1. సో ఇది వచ్చేసి మనకి కోడ్ ఆప్టిమైజేషన్. ఒకసారి చూడండి, ఈ కోడ్ పర్ఫామ్ చేసే అప్లికేషన్ సేమ్, కాకపోతే దీంట్లో 1 2 3 4 మనకి కంప్లీట్గా 1 2 3 4 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. సో మనము ఇలా చేస్తే దాన్ని ఏమంటామంటే ఇది కోడ్ ఆప్టిమైజేషన్. సో ఈ విధంగా మనము కోడ్ ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత వచ్చే లాస్ట్ వన్ వచ్చేసి కోడ్ జనరేషన్. సో ఈ విధంగా మనము చేసుకుంటా వెళ్ళిపోవాలండి. సో ఫైనల్ వన్ వచ్చేసి మనకి కోడ్ జనరేషన్. సో ఇక్కడ కోడ్ జనరేషన్ని నేను చేస్తున్నా ఫైనల్గా కోడ్ జనరేషన్. సో ఇక్కడ కోడ్ జనరేషన్ని మనము ఏ విధంగా చేయాలి? సో మరి దీనికి ఇన్పుట్ ఏంటంటే ఇది ఇన్పుట్. సో ఇక్కడ ID3 ఉంది, 60 ఉంది.
ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మూవ్ 60 ఉంది. సో 60 ఉంది కాబట్టి ఫస్ట్ దాంట్లో మనం ఇక్కడ ID3 ఉంది, 60 ఉంది. సో ఫస్ట్ ID3 తీసుకుందాము. మూవ్ ID3, R2 అంటే నేను R2 అనే రేషియోలోకి పంపిస్తున్నా. నెక్స్ట్ స్టార్ 60 ఉంది అంటే ఈ ID3ని 60తో మల్టిప్లై చేయాలి. ID3 ఎలా ఉందండి? R2లో ఉంది. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 60 విత్ ID3 ఎలా ఉంది? మూవ్ ID3, R2 అన్నప్పుడు ID3 అనేది R2లోకి వెళ్తుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ 60.0, R2. నెక్స్ట్ వన్ ఇది అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్లో కూడా ఉన్నాయి మనకి. ID2 ఉంది అంటే మూవ్ ID2, R2 అయిపోయింది ఆల్రెడీ. R1 తీసుకుందాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు ID2 అనేది దీనిలో మనకి R1లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి R1లో ఉంది. ఓకే. సో నెక్స్ట్ మనము దీన్ని మనము T1 తోటి యాడ్ చేయాలి. సో T1 తోటి యాడ్ చేయాలంటే జస్ట్ రాయండి ఇక్కడ యాడ్ మనకు వచ్చేసి ఇక్కడ యాడ్ R2. సో మూవ్ ID2, R1 అయిపోయింది. తర్వాత T1 కూడా మూవ్ చేయాలి ఒకసారి. సో T1ని మూవ్ చేసేటప్పుడు సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మూవ్ T1, R2. ఓకే. సో ఇక్కడ R1, R2 ఇవి. సో మూవ్ T1, R2. సో ఇక్కడ ఏమైందంటే T1ని R2లోకి పంపించాను, ID2ని R1లోకి పంపించాను. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు యాడ్ R1, R2 వస్తుంది. సో ID1 ఈజ్ ఈక్వల్ ఇంకా ఉంది కాబట్టి సో ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తాయంటే మనకి యాడ్ చేసినాము. యాడ్ తర్వాత దీంట్లో సో ID1 ఈజ్ ఈక్వల్ టు R1 రావాలి. అంటే మూవ్ సో ఫైనల్గా ఇక్కడ లాస్ట్కి మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు యాడ్ R2, R1. సో ఇక్కడ రిజల్ట్ అనేది మనకి R1లో స్టోర్ అవుతుంది. ఓకే. సో అందుకనే మనం రాయాల్సింది మూవ్ R1, ID1 అంటే నేను దీనిలోకి రిజల్ట్ పంపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు ఈ ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ని ఇచ్చేయవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ.